నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ సాయి త్రిశక్తి పీఠం దేవాలయంలో ఓం శ్రీ గురుభ్యో నమః వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేక రంగాలలో ఉన్న ప్రముఖులను గుర్తించి గౌరవించడం అద్భుతంగా ఉందని, విద్యారంగంలో ఉన్న బ్రాహ్మణులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఈ అత్యున్నత స్థానానికి రావటం పూర్వజన్మ సుకృతమని, ఆహర్నిశలు వారు తమకున్న పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ నిత్యం విద్యార్థిలాగా శ్రమపడుతూ సమాజంలో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ వాటిని రాబోయే తరానికి తెలియజేయడం గొప్ప విషయమని అభినందించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇప్పుడు దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి కూడా చాలా అత్యంత అవసరమైనటువంటి విషయము ప్రజా సంక్షేమం. అందులో భారతీయులందరి యొక్క సంక్షేమం ఇంకా ముఖ్యం. అందులో బ్రాహ్మణుల యొక్క సంక్షేమం ఇంకా ముఖ్యం. భారతీయులలో కూడా శ్రేష్ఠులమైనటువంటి బ్రాహ్మణులము. ఇందాక వారు చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. వేదము ఇటువంటి ఉపదేశములన్నీ కూడా ఇచ్చింది. మనం ఇప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణులము, మిగతా సమాజం కూడా ఈ వేదం చెప్పిన ఉపదేశాలకి తోడుగా ఇంకొక వాక్యాన్ని యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఏమిటంటే అది బ్రాహ్మణ దేవో భవ అని. బ్రాహ్మణ దేవో భవ అని బ్రాహ్మణులు ఆ స్లోగన్ని స్వీకరించాలి. ఇతర సమాజం కూడా ఆ స్లోగన్ని స్వీకరించాలి. ఎందుకంటే సమాజము యొక్క, దేశము యొక్క, సర్వుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించేవాడు, నిస్వార్థముగా సంక్షేమాన్ని కాంక్షించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడే నిస్వార్థముగా దేశానికి, అంటే ఇతరులందరికీ, తనకంటే భిన్నులైనటువంటి సకల ప్రాణులకు, సకల ప్రజలకు, సర్వదేశానికి కూడా సేవ చేసినటువంటి వాడు బ్రాహ్మణుడు మాత్రమే. ఈ సంఘం యొక్క పేరులో బ్రాహ్మణ సంక్షేమ సంఘం అనుంది. అంటే సంక్షేమాన్ని కోరేటువంటి వాడు బ్రాహ్మణుడు అన్నమాట. ఈ సంఘం అద్భుతమైనటువంటి పేరు పెట్టుకుని పేరుకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గురువులందరూ ధార్మిక కార్యక్రమాల కోసం తమ అమూల్యమైన సమయాన్ని కూడా కేటాయించి బ్రాహ్మణత్వాన్ని కాపాడటానికి తమ వంతు ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ బాల శ్రీనివాస్ మాట్లాడుతూ మన తెలుగు నేత, మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతితో పాటు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవడం వల్ల బ్రాహ్మణులందరూ కలిసి అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని, అందులో ముఖ్యంగా రెండు రాష్ట్రాలలో ఉన్న విద్యారంగంలోని ఉపాధ్యాయుల మధ్య ఒక సమన్వయం ఏర్పాటు అవుతుందని, బ్రాహ్మణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను, వివాహ సమాచారం అందజేయటం, విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణా తరగతులను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. విపరీతమైనటువంటి బర్నింగ్ ఇష్యూ పెళ్ళిళ్ళు కాకపోవడము, మా బ్రాహ్మణ సమాఖ్య ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. వివాహం కానటువంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారు అమ్మాయిలతో కంపేర్ చేస్తే. కాబట్టి అలాంటి వివాహం కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీకు తెలిసినటువంటి వధూవరుల సమాచారాన్ని అందజేయడం వల్ల అనేక మందికి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మా బ్రాహ్మణ సమాఖ్య ద్వారా వచ్చినటువంటి వివాహ సమాచార పుస్తకాన్ని లేదటువంటి మీకు మాకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో కానీ మీకు ఆ సమాచారాన్ని అందజేస్తాము. అనేక మందికి టీచింగ్ స్కిల్స్ ఉండట్లేదు. సో ఆ టీచింగ్ స్కిల్స్ మీద
ఈరోజు వస్తున్నటువంటి జూనియర్ టీచర్లు కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ టీచింగ్ స్కిల్స్ మీద మీరు అవగాహన కల్పించాలనేది మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. అలాగే మీరు దాంట్లో కూడా అప్డేట్ చేసి వాళ్ళకు ఉద్యోగం కానీ వారికి ఉన్నటువంటి ఏదైనా సరే సహాయం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. బ్రాహ్మణ సంక్షేమ వేదిక మీరు చూస్తున్నటువంటి భారీ కార్యక్రమాలే కాకుండా అనేక హాస్పిటల్స్ తోటి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ తోటి, అనేక విద్యా సంస్థలు కానీ, ఓయో రూమ్స్ లాంటి సంస్థలతో కానీ మేము ఒప్పందం తీసుకున్నాము. వాటన్నిటికి కూడా బ్రాహ్మణ గురు వర్యులందరికీ కూడా ఈ సౌలభ్యాన్ని కల్పిస్తాము. మా సమాఖ్య ద్వారా మీరందరూ కూడా మా బ్రాహ్మణ సమాఖ్యలో సభ్యులుగా ఉంటారు. ఎలాంటి అవసరం ఉన్నా సరే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మేము టైఅప్ తీసుకున్నటువంటి పాంప్లెట్ ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఉంది, రిసెప్షన్ దగ్గర తీసుకోవచ్చు. దాదాపు 250 హాస్పిటల్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకోవడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా ఎవరైనా మన వాళ్ళు అడ్మిట్ అవుతే అదర్వైజ్ అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కూడా ఆ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అనేక రకాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము. శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉన్న విద్యా సంస్థలు పేద బ్రాహ్మణులకు ఫీజులో రాయితీలు అందించి ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానాన్ని, సత్ప్రవర్తనను, ధైర్యాన్ని అందజేసే అద్భుతమైన వజ్రాయుధం లాంటి వారని, అలాంటి వారి సన్మాన వేడుకలో పాల్గొనడం తన అదృష్టమని ప్రశంసించారు. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వేదిక పైన వేంచేసి ఉన్నటువంటి ఉపాధ్యాయ మహనీయులకు, సన్మానం పొందేటటువంటి ఉపాధ్యాయ మహనీయులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ 1-2 విషయాలు మీతోటి ముచ్చటించుకునేటటువంటి ఒక భాగ్యం కలిగినందుకు మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇది చేసేటువంటి కార్యక్రమాలు, చేసేటువంటి సన్మానాలు ఎలా ఉన్నాయి అంటే, మనకి అన్నం వడ్డించే ముందర ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేస్తారు. అది శుభంలో కానీ మరో కార్యక్రమంలో కానీ, అంటే ఈ పదార్థాలు ఉన్నాయి సుమా, ఇవి మీరు ఇంకా అడగవచ్చు అని. చేసే సన్మానాలన్నీ కూడా ఇది మొత్తం బ్రాహ్మణ్యానికి అని చెప్పి మనం భావించాలి. ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు, ప్రతి రంగంలోనూ కూడా ప్రతిభావంతులైనటువంటి వారు మహనీయులు ఉన్నారు. ఇటు అర్చకుల నుంచి ప్రారంభించి ప్రతి రంగంలో కూడా, మొన్నటికి మొన్న ఐటీ రంగంలో, ఈ రోజున విద్యారంగంలో, అంతకు మునుపు న్యాయ రంగంలో, అంతకు మునుపుగా వైద్య రంగంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంక్షేమ వేదిక చాలా గొప్ప ప్రయత్నాన్ని చేస్తుందని మనం గుర్తించాలి. ఈ రోజున మీరు గమనించారు, గురువర్యులకు సన్మానిస్తూ తద్వారా ఎందరో విద్యా సంస్థల యజమానులను కూడగట్టుకుని తద్వారా ఎందరో బ్రాహ్మణ విద్యార్థులకి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమ ఆరంభం ఏదైతే ఉందో ఇది ఈ సన్మాన ఉద్యమానికి ముఖ్య ఉద్దేశం. మరొక విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ రాపాక వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని, తన వద్ద చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు అత్యున్నత స్థానంలో ఉన్నారని, వారు ఎప్పుడూ
తన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారని, జీవితంలో ఇంతకంటే మహానందం ఇంకెక్కడా దొరకదని అందరి హర్షధ్వానాల మధ్య తెలిపారు. మన భారతదేశంలో ఏ బ్రాహ్మణ సంఘం ఎవ్వరూ ఏర్పాటు చేయనన్ని కార్యక్రమాలని ఈ 4 సంవత్సరాల్లో మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీ బాలా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుపుకుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరచడం కోసం. మనకి ఇవాళ ఈ గురుభ్యో నమః కార్యక్రమం పెట్టారంటే మనకి గురువుల గురించి ఎంతమందికి అవగాహన ఉంది, అసలు గురువుల్లో మనకు ముఖ్యంగా ఎంతోమంది గురువులు ఉంటారు. ఈ గురువుల్లో మనకు ముఖ్యంగా మనం ఒక 5 గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే తల్లి, ప్రథమ గురువు, 2 తండ్రి, 3 ఉపాధ్యాయుడు, 4 వేద పండితులు, 5 అర్చకులు. విద్యాదాయాని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వేడుకలో పాల్గొనడం అద్భుతంగా ఉందని, బ్రాహ్మణ విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజులో రాయితీలను అందజేస్తామని సందర్భంగా ఆమె తెలిపారు. I cannot talk so much. So I always say with my work, అంటే మాటల్లో ఇంప్రెస్ చేయడం నాకు అంత రాదు, కానీ నా పనిలో నన్ను చూడగలరు, నా వర్క్లో నన్ను చూడగలరు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ డిగ్నిటరీస్ అందరు మెన్ ఉన్నారు, విమెన్ ఆర్ వెరీ ఫ్యూ. టేక్ 1 step ahead. ఈ విమెన్స్ క్యాన్ చేంజ్ ద సొసైటీ. అండ్ ఫస్ట్ థింగ్ వర్క్ అంటున్నాను. ఇప్పుడు డిగ్రీ ఆల్రెడీ దోస్త్ అయిపోయింది. మనలో ఇక్కడ ఉన్న వాళ్ళలో దోస్త్ అడ్మిషన్స్లో ఎవరికి రాలేదో స్పాట్ అడ్మిషన్స్లో డైరెక్ట్ మా కాలేజ్కి వచ్చేసండి. 40,000 50,000 ఫీజ్ని నేను హాఫ్ చేసేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఎనీథింగ్, మీ బ్యాక్గ్రౌండ్, మీ అంటే ఇది ఫస్ట్ టైం మన శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ మీదుగా ఫస్ట్ టైం నేను ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, అంటే ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూడకుండా డైరెక్ట్ మీకు డిగ్రీలో అడ్మిషన్స్ ఇవ్వచ్చు. అండ్ ప్రెజెంట్లీ ఐసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఉంది, వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా అందులో ఐడియా లేదు అంటే డైరెక్ట్గా మా కాలేజ్కి వచ్చేసండి. కంప్లీట్ మీ ట్రాన్సిషన్ అంటే అడ్మిషన్స్ నుంచి మీ ఐడి కార్డ్ వచ్చేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను. దీస్ ఆర్ నాట్ వర్డ్స్, ఐ స్పీక్ ఓన్లీ విత్ మై వర్క్. ఆల్రెడీ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను మీకు యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్స్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అండ్ థింగ్స్ ఆర్ దట్ మనకు రిజర్వేషన్స్ లేవు. కాబట్టి మీరు రిజర్వేషన్స్ గురించి ఆలోచించకండి. అలా అని చెప్పి చదువుకోవడం తగ్గిస్తే 50 మార్క్స్ 60 మార్క్స్ 70 మార్క్స్ తెచ్చుకుంటారు, దాంతో జీవితం కాదు. అందరు బ్రాహ్మిన్స్కి తెచ్చుకోవాల్సింది 80 అబౌవ్ ఉంటేనే మీకు అందరికీ లైఫ్ ఉంటుంది. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను, అంటే నేను ప్రాక్టికల్ పర్సన్ని. మనం దేవుడిని మనలోనే చూడాలి, మనం చేసే పనులోనే చూడాలి. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షులు శ్రీ కిషన్ రావు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాల సమాచారంతో పాటు గురువుల కుటుంబంలో శుభ కార్యక్రమాల కోసం వేద పండితుల వివరాలను తమ సంఘం బ్రాహ్మణ గురువర్యులకు సులభంగా అందజేస్తున్నదని తెలిపారు. అంతేకాక బ్రాహ్మణ టీచర్స్ కు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మేము సంక్షేమ వేదిక తీసుకున్న కార్యక్రమాల్లో విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 అంశాలపైన మేము 2 ఉభయ రాష్ట్రాల్లో మేము బ్రాహ్మణులకు ఎంతో మేలు కలిగించడానికి ముందంజలో ఉన్నాం. ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంలో మా బాలా శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే వైద్యం పట్ల మేము ఎక్కువ శ్రద్ధ వహించి ఎన్నో హాస్పిటళ్లను ఉభయ రాష్ట్రాల్లో టైప్ తీసుకొని ప్రతి బ్రాహ్మణి ఇంటి ముంగట వైద్యం బ్రాహ్మణ సేవ సంక్షేమ వేదిక ద్వారా అందించాలనే ఒక గట్టి పట్టుదల, ఒక యజ్ఞంలా భావించి మేము ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ సంక్షేమ వేదిక తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ సభలో రణదీష్ శర్మ, నాగ వెంకట రామ్ కుమార్, శ్రీ పాండురంగ శర్మ, శ్రీ బ్రహ్మన్న గారి శంకర శర్మ, శ్రీమతి సంతోషిని, శ్రీ బల్వంతరావు, శ్రీ మోహన్ కుమార్ గాంధీ, శ్రీమతి పావని శర్మ,
శ్రీ గొల్లపల్లి ఫణీందర్, శ్రీ నేరెళ్ల మల్లికార్జునరావు, శ్రీ చోడవరపు శ్రీనివాసరావు, శ్రీ సదాశివ శాస్త్రి, శ్రీ ఉదయ్, శ్రీ గౌరీశంకర్, శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీరంగారావు, శ్రీరామం శ్రీరాజేశ్వరరావు, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి రమణి తదితరులు పాల్గొని ప్రసంగించారు. నమచత్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరస హరితాంబరీష యవనాస్య త్రియారుషే త్రిపురవరాణివిత హరితస గోత్రాణం ఆపస్తంభసూత్ర యజుర్వేద శాఖాధ్యాయి రణదీష్ శర్మాణం అహంభో అభివాది. మా గురువుగారికి కూడా మొట్టమొదట నా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేయడానికి కారకులైనటువంటి బాలశ్రీనివాస్ గారి మెసేజ్ మాకు రావడం, బ్రాహ్మణులు ఈ కాలంలో అంటే కలియుగంలో దట్టు ఈ 20-30 సంవత్సరాల నుంచి వెనకబడిపోతున్నారు కాబట్టి మనకు సంక్షేమ వేదికలు ఏర్పడ్డాయి. ఇది అందరూ నమ్మినా నమ్మకపోయినా, కానీ గతంలో బ్రాహ్మణులకున్న వైభవం, ముఖ్యంగా బ్రాహ్మణుడు అని చెప్పంగానే చక్కనటువంటి గుర్తింపు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్నది. దానికి ఇప్పుడు మనము సంక్షేమ వేదికలు కానీ లేకపోతే ఎవరైనా సరే తగ్గిపోతున్నారు, లేకపోతే ఇంకా బ్రాహ్మణుల యొక్క సంక్షేమం తగ్గిపోతుంది అనడానికి 2-3 కారణాలు నాకు తెలిసినంత మట్టుకు. నేను దీంట్లో మీ అందరికంటే చాలా తక్కువ వ్యక్తిని, సో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నాను. ఒకటి, గాయత్రి జపం చేయకపోవడం. ఎవరింట్లో గాయత్రి జపం చేయట్లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. రెండవది, మన బ్రాహ్మణులను విడిచిపెట్టి మిగతా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ ఒక బ్రాహ్మడు కొన్ని వేల మంది వేరే మతస్థులు కానీ కులస్తులు కానీ ఉన్నప్పటికీ ఒక బ్రాహ్మడు ఉంటే అక్కడ ఆయన వెలుగే వెలుగు. అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ సంక్షేమ వేదిక 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 5వ సంవత్సరంలోనికి అడుగుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమ వేదిక విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు బ్రాహ్మణులకు అందాలని ఒక సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈరోజు మొత్తం దినదిన ప్రవర్ధమానమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దినదిన ప్రవర్ధమానమే వర్ధిల్లుతోంది. అంతేకాదు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేకమైనటువంటి కాలేజీలు, స్కూల్సు అండ్ కాలేజెస్తోని డయాగ్నోస్టిక్ వైద్యంలోని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు, వ్యాపార స్వావలంబన, జాబ్ మేళాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ విధంగా విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఇందుకు భగవదానుగ్రహం, అంతేకాదు బ్రాహ్మణుల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వజ్ర సంకల్పంతో సంకల్పించినటువంటి ఈనాటి గురువందనం కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాలుగా ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని, అవి కూడా మన బ్రాహ్మణ సమాజానికి ఉపయుక్తకారిగా ఉండే విధంగా నిర్వహిస్తూ ఎంతోమంది ప్రశంసలు పొందుతూ ఉన్నటువంటిది. ఈ రోజున సంకల్పించినటువంటి కార్యక్రమం మన వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా అది ఇందాక చెప్పిన విధంగా వజ్ర సంకల్పంతో కార్యక్రమాన్ని జరపడానికి నిశ్చయించుకొని ముందుకు పెడుతున్నాము. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తలపెట్టిన కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి, మధ్యతరగతి బ్రాహ్మణులకు ముఖ్యంగా ఒక ఉద్యోగ కల్పనలో అనుకోండి, లేకపోతే వారి యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుకోండి, అదేవిధంగా వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు అనుకోండి, వేద పాఠశాలను నిర్వహిస్తున్న వేదాధ్యయనం చేయిస్తున్నటువంటి వేదమూర్తులకు అనుకోండి, మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులందరికీ అనుకోండి, ఈ విధంగా అనేక రకాల వర్గాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి, విద్యావేత్తలకు, మరియు ఉపాధ్యాయులకు, మరి న్యాయవాదులకు, అదేవిధంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులకు, బ్రాహ్మణ సభ్యులకు ఎంతో ఎంపిక చేసుకుని వారందరినీ సన్మానించుకుంటూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాల పైగా కార్యక్రమాలు చేపట్టింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక పేద బ్రాహ్మణుల కోసానికి ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అందులో విద్య, వైద్యము, ఉపాధి, వివాహము అనేది బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క లక్ష్యం. వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి పిల్లనివ్వడానికి వెనకంజు వేస్తున్నారు. అందుకని చెప్పని బ్రాహ్మణ సంక్షేమ వేదిక పురోహితులకి, అర్చకుల కోసానికని వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి దగ్గర ఒక 250 మంది దాకా
ఉచితంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలోనే వివాహాలు జరిపించడం జరిగింది. అలాగే పూర్తిగా స్తోమత లేని వాళ్ళకి ఉచితంగా విద్య అందించడము, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇలాంటి వాటి మీద బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముందంజ ఉంది. ఇవాళ శ్రీ గురుభ్యో నమః అనే అంశం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న టీచర్లను అందరినీ కూడా ఇవాళ బ్రాహ్మణ సంక్షేమ వేదిక సత్కరించుకోవడం జరుగుతోంది. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముందు ఉంటుంది. ఓ నమో వెంకటేశాయ. నేను ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తిరుపతి జిల్లాకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవిలో ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు కానీ, ప్రసాదం తయారు చేయ పోటు కార్మికులు కానీ ఈ బ్రాహ్మణ సంఘం వారు గుర్తించి వాళ్ళని సన్మానించడం జరిగింది. రెండోది ఎలా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలు అద్భుతంగాను భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క బ్రాహ్మణుడు మేలు జరగాలని కృషి చేస్తున్నారు. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక తిరుపతిలోని పలు హాస్పిటల్స్లోని వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. రాయితీ తీసుకొని బ్రాహ్మణులు కూడా అక్కడ చాలా వరకు దాన్ని మంచి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా సంతోషం. నేను బ్రాహ్మణ సంక్షేమ వేదిక విశాఖపట్నం తరపు నుంచి ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ మెడికల్ పరంగా మనకి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఎంతైతే హెల్ప్ఫుల్గా మనకు చేస్తున్నది అన్నది ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదే రీతిలో డబ్బులు ఖర్చు పెట్టకుండా అతి తక్కువతో ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ప్రతిఫలం వస్తుంది. దాని విధంగానే 20% డిస్కౌంట్తో ఈ బైర్ అంటే ఈ మ్యాగ్నోథెరపీ తరపు నుంచి మనకి వీళ్ళు రాయితీ ఇస్తామని ముందుకు రావడం జరిగింది. మనకి అతి ముఖ్యంగా విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని ప్రాంతాల్లో ఇది వాడడం జరుగుతున్నది. నేను కూడా ఇది వాడాను. సో దీని రిజల్ట్ కూడా నాకు కనిపించింది. సో మన వాళ్ళకి అంటే మన బ్రాహ్మణుల్లో ఎక్కువ సమయం కూర్చొనే ఉంటాం. కార్యక్రమాలు ఏమైనా చేసి అలసిపోయి కిందని కూర్చొని ఉండడం, ఆస్తమా కానీ ఇతర సమస్యలతో మనం పడుతూ ఉంటాం. వాళ్ళని ప్రత్యేకంగా నేనే ఇన్వైట్ చేసి మా వాళ్ళకి కూడా తెలియజేయాలని వాళ్ళని ప్రత్యేకంగా అక్కడి నుంచి నేను రప్పించడం జరిగింది. ఒక గొప్ప వేదిక. ఎందుకంటే ప్రస్తుతము సమాజంలో మనం గనక చూసినట్లయితే సమాజ పోకడ ఎవరికి వాళ్ళు తమ కులాల్ని, తమ మతాల్ని దగ్గర చేసుకుంటూ కలుపుకుంటూ పోతూ అందరూ కలిసి ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నప్పుడు మనం కూడా మన బ్రాహ్మణులుగా ఇటువంటి ఆలోచన చేసి మనము ఎదగడంతో పాటు మన చుట్టూతో ఉండేటువంటి 10 మంది ఎదగటము అనేటువంటిది, ప్లస్ ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకరికి ఒకరుగా అందరం ఉండడం అనేటువంటిది చాలా అభినందనీయము. 99 రూపీస్కే మీ ఇంటి దగ్గరే ఎంతమంది స్పెషలిస్టులు కావాలన్నా సరే అందరితోటి మేము మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఎలాంటి హెల్త్ అవసరం ఉన్నా సరే మీకు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఐడి కార్డు ఉంటే చాలు, మేము మీకు ఈ సర్వీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఏం ఛార్జ్ చేయము. మా దగ్గర డాక్టర్స్ అమెరికాలో, లండన్లో నేషనల్ హెల్త్ స్కీమ్లో పనిచేసేవాళ్ళు, యూఎస్లో చాలా పెద్ద హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ దాదాపు 300 మంది స్పెషలిస్టులు మా నెట్వర్క్లో ఉన్నారు. వీళ్ళందరి దగ్గర మేము టైం తీసుకుని మీకు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వీళ్ళని మీరు డైరెక్ట్గా కలవాలన్నా కూడా చాలా కష్టము, కానీ మేము బ్రాహ్మణ సంక్షేమం కోసము ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఉడత భక్తిగా నాకు తోచినంత వరకు మన బ్రాహ్మణ విద్యార్థులకు 25% రాయితీ ప్రకటిస్తున్నాను ఫీజులో. బిలో పవర్టీ లైన్ సింగిల్ పేరెంట్ ఎవరున్నా సరే 50% డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ఇది నా బ్రాంచ్ తోటి స్టార్ట్ చేశాను. మిగతా అన్నిట్లలో కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
ఆ తరువాత జరిగిన సన్మాన వేడుకలలో దాదాపు 250 మంది బ్రాహ్మణ గురువులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణ శ్రేష్ఠ బిరుదుతో ఘనంగా సత్కరించారు. సహకార్యదర్శి శ్రీ గొల్లపల్లి ఫణీందర్ శర్మ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అంతకుముందు నాట్య గురువులు శ్రీమతి లలిత, శ్రీమతి సౌజన్య బృందం దాదాపు 70 మంది చిన్నారుల నాట్య ప్రదర్శనలో పాల్గొని కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనతో సభికులను అద్భుతంగా ఆకట్టుకున్నది. స్వస్తి పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా తతం. శ్రీనివాస్ గారు